ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేశారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై ఆరా తీశారు. పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు విచారణ చేశారు. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంక్ లాకర్లు తెరిపించిన అధికారులు ఇవాళ మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారు. ఎస్వీసీ ఆఫీస్ కు దిల్ రాజును ఇవాళ తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేశారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై కూడా ఆరా తీశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి దిల్ రాజు నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసులు, కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగితే మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ లో కూడాను నిన్నటి నుంచి ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అలాగే సినీ నిర్మాతలకు ఎవరైతే ఫైనాన్స్ చేస్తూ ఉంటారో, సినిమా నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చును ఎవరైతే ఫైనాన్స్ చేస్తూ ఉంటారో వారి ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగి మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం నేను దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాను. దిల్ రాజు నివాసంలో కూడాను ఐటీ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే దిల్ రాజుకు సంబంధించినటువంటి ఎస్వీసీ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు సేకరించారు. నిన్నటి నుంచి కూడా ఎస్వీసీ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి వివరాలు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఎస్వీసీ క్రియేషన్స్ మీద ఏ సినిమాలు నిర్మించారు, ఆ తర్వాత సినిమాలకు పెట్టినటువంటి ఖర్చు ఏంటి, తర్వాత బడ్జెట్కు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి ఐటీ అధికారులు ఇప్పటికే ఆరా తీసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండుగకు సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలను ఎస్వీసీ క్రియేషన్స్ నిర్మించింది. ఆ తర్వాత సుమారుగా గేమ్ చేంజర్ సినిమాను 450 కోట్లతో, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాను 80 కోట్లతో నిర్మించింది. అయితే ఈ మొత్తం వ్యయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఈ కోట్లాది రూపాయలు సినిమా నిర్మాణ సంస్థలకు ఎవరిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఇవన్నీ సక్రమంగానే వస్తూ ఉన్నాయా లేకపోతే అక్రమమైన మార్గంలో వస్తున్నాయన్న అంశాల గురించి ఈడీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే వివరాలు సేకరిస్తూ ఉంది. మరోవైపు బయట వివిధ ప్రసార మాధ్యమాల్లో మాత్రం పెట్టినటువంటి ఖర్చుకు ఈ సినిమాలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయంటూ కూడా ప్రసార మాధ్యమంలో వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ ఐటీ అధికారులకు చూపిస్తున్నటువంటి లెక్కలకు మాత్రం చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. సో ఇదే అంశంలో భాగంగానే ఐటీ అధికారులు ఈ సోదాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఐటీ అధికారులు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగిస్తూ ఉంటే బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి. అయితే కేవలం ఇంట్లో ఎవరైతే పని మనుషులు ఉంటారో వారిని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. వారిని కూడా లోపలికి అనుమతించేటటువంటి క్రమంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు అవుటర్ లోపల ఉన్న వ్యక్తులను బయటికి పంపించాలంటే మాత్రం వారిని కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే, వారి దగ్గర ఎలాంటి పత్రాలు లేవు లేకపోతే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవన్న తర్వాతనే వారిని బయటికి పంపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదొక అంశం. అయితే కొద్దిసేపటి క్రితమే దిల్ రాజుకు సంబంధించినటువంటి కొడుకు స్కూల్కి వెళ్లారు. ఆ వెళ్తున్నటువంటి సమయంలో ఆ అబ్బాయి తీసుకెళ్తున్నటువంటి బ్యాగ్ను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు ఐటీ అధికారులు. మరోవైపు ఈ టిఫిన్ బాక్స్ ను కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా తనిఖీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి ఐటీ అధికారుల తనిఖీలు మాత్రం కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎస్వీసీ నిర్మాణ సంస్థ నిర్మించినటువంటి సినిమాలకు ఫైనాన్స్ చేసేటటువంటి ఓ వ్యక్తి నివాసంలో కూడాను ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దిల్ రాజు సినిమాలు నిర్మించేటప్పుడు ఆయనే ఫైనాన్సర్ గా ఉంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఈ గేమ్ చేంజర్ కు, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అంటే ఆ సినిమాకు కూడా ఆయనే ఫైనాన్స్ చేసినటువంటి సందర్భంలో సదరు వ్యక్తి నివాసంలో కూడా ఈ ఐటీ సోదాలు ప్రజెంట్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఇక సోదాలు నిర్వహించేటటువంటి సమయంలో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇదొక అంశం. అయితే ఇప్పటికే బ్యాంక్ లాకర్లను గుర్తించినటువంటి నేపథ్యంలో దిల్ రాజు భార్యను వెంట పెట్టుకుని ఇప్పటికే బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించారు. అందులో ఉండేటటువంటి పత్రాలను కూడా ఇప్పటికే ఐటీ అధికారులు సేకరించారు. వాటి ఆధారంగా దిల్ రాజును ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిన్నటి నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు. దిల్ రాజును ముందుంచి ఐటీ అధికారులు తగిన వివరాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పెట్టినటువంటి సినిమాలకు పెట్టినటువంటి ఖర్చులు కావచ్చు, వస్తున్నటువంటి లాభాలు కావచ్చు, అయితే ఖర్చులు ఎక్కడి నుంచి ఎవరు ఇస్తున్నారు, మరోవైపు లాభాలు వస్తే ఎవరెవరు తీసుకుంటూ ఉన్నారు, అయితే వచ్చినటువంటి లాభాలను ఐటీ అధికారులు సక్రమంగానే చూపిస్తూ ఉన్నారా లేకపోతే పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారా అన్న అంశాల గురించి ప్రధానంగా ఐటీ అధికారులు
ఇప్పటికే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సినటువంటి సమయంలో పెట్టినటువంటి ఖర్చులు అయితే భారీగా ఉంటున్నాయి, వస్తున్నటువంటి లాభాలు కూడా భారీగా ఉంటూ ఉన్నాయి. అయితే ఆ రిటర్న్స్ ను సరైన మార్గంలో చూపిస్తున్నారా, ఆ లెక్కలను చూపిస్తున్నారా లేదనేది ప్రధానంగా ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు ఎస్వీసీ క్రియేషన్స్ నిర్మించినటువంటి సినిమాలు, వచ్చినటువంటి లాభాలు, ఆ తర్వాత ఇక వచ్చినటువంటి లాభాలను ఇతర సంస్థలకు ఏదైనా మళ్లించారా అన్న అంశాల గురించి కూడా ఇటు ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దిల్ రాజు నివాసంలో సుమారుగా 25 మంది ఐటీ అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ.